మన పార్కులో పనిచేస్తున్నటువంటి మన వర్కర్స్ వాళ్ళు మన పార్క్ని ఎంత సుందరవంతంగా అంటే ఎలాంటి ఆకులు కానీ ట్రాక్ మీద మొత్తం పార్క్ లోపల చాలా క్లీన్గా ఇదివరకు లేనంత మంచిగా చేస్తారు కాబట్టి గత 4-5 years నుంచి వాళ్ళు చాలా బాగున్నారు ఇక్కడ మన దగ్గర. వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువనే, కాకపోతే ఈ చిన్న సన్మానంతో మనం వాళ్ళని చేస్తే బాగుంటుందనే ఆశతోటి బబుల్ కూడా దానికి మనకు సహకరించు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన పార్కులో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యాన నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ వివేక్ గారు, అదేవిధంగా సెక్రటరీ వెంకటస్వామి గారు, ట్రెజరర్ కిరణ్ కుమార్ గారు, సీనియర్ వాకర్స్ బబులన్న, పెద్దలు గౌరవనీయులు నాగభూషణం సార్, మాజీ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద కూర్చున్నటువంటి ముఖ్య అతిథులు వాటర్ వర్క్స్ మేడం జ్యోతి గారు, గౌరవనీయులు పెద్దలు విజయలక్ష్మి గారు, రాధారాణి గారు, ఇంకా పేరు పేరున చాలా మంది హాజరయ్యారు. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పార్క్ ఇలా ఉండటానికి మూల కారకులైనటువంటి వాళ్ళని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంచుకోవటం అని చెప్పేసానంటే, కాబట్టి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భాగ్య గారు, నాగమణి గారు, మమత గారు, నాగమణి గారు, శ్యామల గారు, వీరందరికీ మనం సత్కారం తెలియజేసుకుంటున్నాం. అయితే నేను బ్రీఫ్గా ఒక మాట చెప్తాను. మొట్టమొదటిసారిగా 1910 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేటువంటిది న్యూయార్క్ పట్టణంలో ప్రారంభమైంది. క్లారా జెట్కిన్ అనేటువంటి ఒక మహిళ, కాబట్టి పని భారం తగ్గించండి, మాకు ఓటు హక్కు కల్పించండి, మాకు కూడా పురుషులతో పాటు సమానమైనటువంటి వేతనం ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు చెప్పదలిసింది అన్నట్టు. మా వాకర్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది, మెడికల్ సీనియర్ వాకర్. అందరికీ నమస్కారం అండి. వాకర్స్ అసోసియేషన్ అని నేను చదవడమే కానీ ప్రత్యక్షంగా పాల్గొనడం ఆ అసోసియేషన్లో ఇది మొదటిసారి. దీనికి ఒక పెద్ద సంస్థలా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. దీనికి ప్రెసిడెంట్ వివేకానంద్ గారు, జనరల్ సెక్రటరీ వెంకటస్వామి గౌడ్ గారు, ట్రెజరర్ సిరిగిరి కిరణ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ పి రాజు గారు, పూర్వ అధ్యక్షులు నాగభూషణం గారికి, మురళీకృష్ణ గారికి, వాకర్స్ అసోసియేషన్ సీనియర్ బబ్లు గారికి, ఇతర అతిథులకి, ఇక్కడ అందరికి ఆసీనులై ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఈ విమెన్స్ డే సందర్భంగా నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పుడే కాదు, చాలా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అమ్మాయి, నేను వాటర్ వర్క్స్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. వీళ్ళంతా చాలా జూనియర్స్, ఈ సర్వీస్ కమిషన్ నుంచి అనేక మంది అపాయింట్ అయినారు. నాకు వాళ్ళ ఎవరితో పరిచయం లేదు. మేము దాదాపు వాటర్ వర్క్స్లో నేను విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ఉండి 10 సంవత్సరాలు నేను విమెన్స్ డే కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మా ఏ ఎండి గారు వచ్చినా కూడా ఆ సెలబ్రేషన్కి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవారు, ఆర్థికంగా సహకరించేవాళ్ళు కూడా. నా పేరు అత్తలూరి విజయలక్ష్మి, నేను రచయిత్రిని. నా వాటర్ వర్క్స్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం రచయిత్రిగా నేను నా రచనలు చేసుకుంటున్నాను. అలాగే మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి, కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి నాకు. దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అనేక సంస్థలకి కూడా నేను వెళ్ళడం జరిగింది, మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఒక ప్రకృతి మధ్యలో, పచ్చటి ప్రకృతి మధ్య, ఈ పెద్ద పెద్ద వృక్షాల కింద, ఈ పచ్చని కింద మెత్తటి గడ్డి తగులుతోంది కాళ్ళకి. ఇలాంటి వాతావరణంలో చల్లగాలి, ఇలాంటి వాతావరణంలో ఈ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడము నిజంగా చాలా గొప్పగాను చాలా ఆనందంగాను ఉంది. ఇది ఇవాళ సెలబ్రేషన్ అనేది ఇదే
లేట్ చేసుకోవడం కాదండి, ఈ నెలంతా సెలబ్రేషన్ చేసుకుంటాం. మార్చి నెలంతా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఎప్పుడైనా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎవ్రీ డే ఈజ్ ఏ విమెన్స్ డే. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఈక్వల్ గా మగవాళ్ళు కూడా ఇక్కడ ఆశీనులై ఉన్నారు, ఈ ప్రేక్షకులుగా వచ్చారు. చాలా మంది వాకర్స్ ఉన్నారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఇవాళ జరుగుతున్న ఇలాంటి సందర్భాలు ప్రతిరోజు రావు. అటెండ్ అయితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సార్ స్కైలాబాబు గారు విమెన్స్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న విషయము మాకన్నా బాగా చెప్పారు. ఆయన అతను ఇంకా బాగా చెప్పారు మాకు. తర్వాత వ్యవసాయంలో స్త్రీయే మొదలు పెట్టింది అని చెప్పడం కూడా చాలా కొత్త అంశము, చాలా బాగా చెప్పారు. ఈ వేడుకని పురుషులు జరపడం ఇది నిజంగా చాలా గొప్ప విషయం. వాకర్స్ అసోసియేషన్ ద్వారా మీరు ఇనిషియేట్ తీసుకొని ఇంతమంది స్త్రీలని ఇక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని కూడా గెస్ట్లుగా పిలిచి 2-3 రోజుల క్రితం నాకు ఇక్కడ సుందరి విజ్ఞాన కేంద్రంలో షార్ట్ ఫిలిం స్క్రీనింగ్కి వచ్చాను నేను. అప్పుడు నాకు ఆదిత్య గారు పరిచయం అయ్యారు. వేరే పరిచయం అయ్యారు కదా, పరిచయమే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇది చాలా యాక్సిడెంటల్ గా జరిగింది, బట్ నాకు చాలా సంతోషంగా ఉంది. విమెన్ కి స్వేచ్ఛ ఉందా అని ఇందాక అడిగారు, ఇంకా కావాలా అని అడిగారు వెంకటస్వామి నాయుడు గారు. స్వేచ్ఛ ఒకళ్ళు ఇచ్చేది కాదండి, పుట్టుకతోటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ స్త్రీ పురుషులు అని లేదు, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోవాలి, మనం సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది చాలా ప్రధానమైనది. అది ఒక స్త్రీకే కాదు, పురుషుడికి కూడా ఉంటుంది. పురుషుడికి కూడా స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఏం జరుగుతుంది? వ్యక్తిగతంగా తను నష్టపోతాడు, కుటుంబ పరంగా కూడా నష్టం జరుగుతుంది. అలాగే స్త్రీ కూడా తన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే తను నష్టపోతుంది, వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని నష్టపరుస్తుంది, తన పిల్లలకి నష్టం జరుగుతుంది. సో స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఉంది, కానీ దాన్ని ఎప్పుడు ఎలా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళే ప్రతి మనిషికి భగవంతుడు విద్యతో పాటు వివేకం ఇచ్చాడు. ఆ వివేకం అనేది ఆలోచన ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకుంటే మనం ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది విషయం అందరికీ అర్థమవుతుంది. అట్లాగే స్త్రీకి కొన్ని బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, హక్కులు తక్కువగా ఉన్నాయి. హక్కుల కోసం స్వేచ్ఛ ఎలా ఉన్నా హక్కుల కోసం మాత్రం ఇంకా ఇప్పటికీ పోరాడాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ హక్కులు కూడా యాక్చువల్గా పుట్టుకతోటే వస్తాయి, కానీ కొన్ని పురుషులు లాగేసుకున్నారు. కొన్ని స్త్రీ తన భుజాల మీద పడిన బరువు బాధ్యతల వలన కొన్ని హక్కుల్ని తనే వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అభివృద్ధి అంటే తనను తను ఇంప్రూవ్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం కాదు, తన ద్వారా సమాజానికి తద్వారా దేశానికి ఉపయోగపడేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. ఎందరో మనకి ఉదాహరణలు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప స్త్రీలందరూ ఉన్నారు మనకి. మన ద్రౌపది ముర్ము ఆవిడొక్కరు చాలు మనందరికీ స్ఫూర్తిని ఇచ్చే విధంగా, ఆవిడ ఎదిగిన విధానం చాలు మనకి. అలాగే నిర్మలా సీతారాం గారు ఒక దేశాన్ని తన ఆర్థికంగా ఇంత పకడ్బందీగా ఆవిడ వ్యవహారం చేస్తున్నారంటే ఎంత ఆవిడలో ఎంత శక్తి ఉంది. కుటుంబం ఎదిగితే తన పిల్లల్ని తను మంచి పౌరులుగా తీర్చిదిద్దితే వాళ్ళు సమాజానికి ఉపయోగపడితే ఆ తర్వాత ఆ సమాజం అభివృద్ధి చెందితే ఆ విధంగా స్త్రీ తన తెలివితేటలతోటి తన చాకచక్యంతో సమాజానికి ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇలా మళ్ళీ తర్వాత నేను చాలా ఆనందించిన విషయం ఏంటంటే ఒక స్వీపర్స్ని ఇక్కడ పార్కులో చాలా పార్కులు ఉంటాయి మనకి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ స్వీపర్స్ని గుర్తించి గౌరవించి వాళ్ళని శాలువాతో సత్కరించడం అనేది నిజంగా మీ సహృదయతకి నా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఆదిత్య వారికి మిగతా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
రాణి గారు ఒక చిన్న పాటతో స్టార్ట్ చేయండి. సభాయ నమః. గరగర అంటుంది ఇంకానా. వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు మనం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. కానీ మహిళ ఎప్పుడు ప్రతిదినం దినోత్సవం చేసుకుంటూనే ఉంటుందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోజనాలు వండి పెడుతుంది, ఎంత హాయిగా సంతోషంగా కదా. అంతేకాదు, అసలు పురుషుడు చెయ్యనిది మహిళ చేయగలిగినది ఒక్కటి ఉందండి. ఆ ఒక్క మెట్టుతో మహిళ పెద్దదైపోయింది. పురుషుడి కన్నా మహిళ ముఖ్య పాత్ర వహించింది ప్రపంచంలో కాదు, ఈ భూమి మీద. అదేంటంటే, పురుషుడు పిల్లల్ని కనలేడు, మహిళ పిల్లల్ని కనగలదు, పెంచగలదు, ప్రేమ పంచగలదు. ఆ ఒక్క విషయంలో మహిళ ఎప్పుడు ముందుగానే ఉంది. మహిళకి స్వేచ్ఛ అనేది ప్రతి చోట ఉందండి. మహిళకి వంటిల్లు మందే, బాత్రూమ్ మందే, బెడ్రూమ్ మందే, మనం ఎక్కడి నుంచి ఉంటే అక్కడే మందే, అంత మందే రాజ్యం. మహిళకి ఎక్కడ స్వేచ్ఛ లేదు అనుకుంటే ప్రతి చోట ఉంది, లేదంటే ఎక్కడా లేదు. అది మన మైండ్ సెట్లో ఉంది. పూర్వం నుంచి చూస్తే ఎక్కడి నుంచి చూడాలి మనం? రాణి చిన్నమ్మాదేవి, రుద్రమదేవి, ఝాన్సీ రాణి, వీళ్ళందరినీ చూసుకుంటూ వస్తే ద్రౌపది, వీళ్ళందరినీ చూసుకుంటూ వస్తే అసలు అక్కడి నుంచి మొదలుపెట్టి నేటి ప్రపంచంలో మన ఇండియాలోనే ఎంతమంది గౌరవనీయులు ఉన్నారండి మహిళలు. ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, కల్పన చావ్లా, కిరణ్ బేడి, అసలు మనం చూసుకుంటే ఎంతోమంది ఉన్నారండి. అన్నీ చేయగలరు. ప్రతి దాంట్లో పురుషుడికి ఎక్కడ ఒక స్టెప్ కూడా తగ్గదు, తగ్గేదిలే. మనం చేయగలిగింది మనం చేస్తామంటే అడ్డుపడే వాళ్ళు ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్లో ఉన్నారు. ఎందుకు, నువ్వు ఇల్లు చూసుకో, తర్వాత చూసుకుందాం, నేనున్నా కదా. ఏంటి నేనున్నాను? ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వస్తాడు. మీరేమనుకోద్దండి, నేను కొంతమంది పురుషుల విషయం చెప్తున్నాను. ప్రొద్దున్న నుంచి 4:30కి లేచి పాపం డికాక్షన్ వేసి 4:30కే లేచి పాపం ఫ్యామిలీ కోసం డికాక్షన్ వేసి పళ్ళు తోముకుని వచ్చి అందరికీ కాఫీలు కలిపి అత్తగారికి, మామగారికి, భర్తకి, అందరికి, తర్వాత పిల్లలకి నన్ను రోజంతా. మన ఎస్పీ గారు రామదాస్ తేజ గారు, అడిషనల్ ఎస్పీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? నేనేం చేయట్లేదా? మీ అమ్మగారికి పొద్దున్న నుంచి స్నానానికి నీళ్లు పెట్టి ఆమెకి చీర కూడా కట్టాలి నేను, భోజనం పెట్టి, మీ అమ్మగారి పనులన్నీ చూసి, మీ పనులన్నీ చూసి, పిల్లల పనులు చూసి, వాళ్ళకి డబ్బాలు సర్ది, మీకు డబ్బాలు సర్ది, మిమ్మల్ని అందరినీ పంపించిన తర్వాత నేను బట్టలు ఉతికి గిన్నెలు తోముకుని ఇంత చేస్తున్నానే. నన్నెవరు అడగాలి? ఏనాడు అడగలేదు. మీరు తిన్నావా, బతికావా, చచ్చావా అని ఎవరన్నా అడిగారా నన్ను అని అడుగుతుంది. అయినా ఎంత ఇస్తారంటే మీ ఆఫీసులో చెప్తాడు భర్త, ఏదో 20,000 ఎంత ఇస్తాను. ఏంటి 20,000 కోసం నేను చేయాలా? నేను ఇప్పుడు ఆ 20,000 కోసం నేను ఆఫీస్కి వెళ్ళి పనిచేశానంటే, మీ ఆఫీస్లో పనిచేశానంటే ఇక్కడ 25,000 నష్టం వస్తుంది. మీరు ఆలోచించారా? అవును కదా. మనం చేసే పనులు మనిషిని పెట్టుకోవాలి ప్రతిదానికి. వంటకో మనిషిని, ఇల్లు ఊడ్చడానికి ఒకటి, బట్టలు కడగటానికి ఒకటి, అన్నిటికీ పెట్టుకోవాలి. ఇస్త్రీ అన్నీ పెట్టుకోవాలి. వాళ్ళందరికీ వేలల్లోనే ఇవ్వాలి కదా, వాళ్ళు ఊరికే రారు. పోయారు.
అదే అండి, మా స్త్రీ మీద ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మీ ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను వాటర్ వర్క్స్ మేనేజర్ అండి. అందరు గుర్తుపడతారో కానీ కొంతమంది అయితే గుర్తుపడతారు. గుర్తుపట్టారా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వాకర్స్ క్లబ్ ఓన్లీ ఈ పార్క్ వరకే కాదండి, మొత్తం బాగ్లింగంపల్లి ఏరియా మొత్తాన్ని కూడా క్లీన్ గా చూపిస్తారు వీళ్ళు. ఎందుకంటే నాకు వచ్చే కాల్స్ లోనే తెలుస్తుంది మొత్తం ఏరియాని వీళ్ళు అసలు ఎక్కడ అశుభ్రం అనేది ఉంచకుండా జనాల కోసం బాగా పట్టించుకొని చేస్తుంటారు. అయితే ముఖ్యంగా మనది ఉమెన్స్ డే ప్రోగ్రామ్ గురించి నాకు నిన్న తెలిసినప్పుడు అనుకున్నాను, ఇక్కడ మన వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు వివేకానంద్ గారికి, ముఖ్యంగా మన సెకండ్ ట్రెజరర్ గారు కిరణ్ కుమార్ గారు, ఇంకా సెక్రటరీ గారు వెంకటస్వామి గారు, సీనియర్ అడ్వైజర్ బబ్లు గారు, నాకు తెలిసినంత వరకు ఇంకా సునీత గారు, నాగభూషణ్ గారు, ఇంకా సార్ చీఫ్ మురళీకృష్ణ గారు, చీఫ్ గెస్ట్ పేరు సార్ రామదాస్ గారు, మెయిన్ మేడం విజయలక్ష్మి గారు, రాధారాణి గారు, ఇంకా మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనము మన గురించి చెప్పుకోవడం, లేడీస్ గురించి, వీళ్ళు మనల్ని సన్మానించడానికి ఇక్కడ పిలిచినప్పుడే అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత గౌరవిస్తారో, లేడీస్ని, ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తారు, ఎంత వాళ్ళ ఇంట్లో కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తేనే మనకి ఇస్తారు బయట. అసలు నేను ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుతుంటే వినడం కానీ, వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్లో కానీ ఎక్కడ అసలు కించిత్ కూడా ఎక్కడ మర్యాద తగ్గకుండా ఉండేవాడు. అందుకే వీళ్ళకి కూడా మనం కూడా రెస్పెక్ట్ అట్లాగే ఇవ్వాలి. వాళ్ళు మనకి ఇస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఉంటుంది. మనం ఈ స్కైలాబ్ గారు చెప్పినట్టు 1908లో 1500 మందితో స్ట్రైక్ స్టార్ట్ అయింది. అప్పుడు మనకు ఫుల్ పని, వేతనాలు తక్కువ, అసలు పని టైము లేడీస్ అంటేనే ఒక ఇది, పని మనుషుల కంటే అధ్వానంగా అట్లా ఉన్నది. వాళ్ళు చాలా మనకంటే ముందు వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మనము ఎవరినో ఇన్స్పిరేషన్ కాదు, ఆదిశక్తి. మనకు 10 చేతులు లేకపోవచ్చు, ఆదిశక్తి ఆమె ఆది పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండాన్నే ఏలుతుంది. అందరు దేవుళ్ళతోటి ఆమె నమస్కారం చెప్పించుకుంటుంది. అంటే ఆమె అంశ మనం. ఆమెలాగా మనకు 10 చేతులు లేకపోవచ్చు, కానీ మనం 10 పనులు చక్కబెడతాం. ఇంట్లోనూ బయట ఎక్కడ కించిత్ విసుగు లేకుండా మనము మన పిల్లల్ని ఫస్ట్, మనం ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. మన పిల్లల్ని, మన ఇంటిని మనం ఫస్ట్ దిద్దుకుంటాం. వాళ్ళే రేపు సమాజానికి కావాలి కాబట్టి ఫస్ట్ గురువు తల్లే పిల్లలకి. ఏ టీచర్ దగ్గరికి పోకముందు మనమే నేర్పిస్తాం వాళ్ళకి. మనం నేర్పించిన విధానంతో సమాజం బాగుపడేది. ఆ సమాజమే రాష్ట్రము, రాష్ట్రమే దేశం. అట్లా మనకై మనమే తెలుసుకోవాలి, మనం ఏంటి, మన శక్తి ఏంటి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు ఇచ్చే గౌరవాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి. మన శక్తిని మనం పెంచుకొని మనం సమాజంలో, అదే ఇప్పుడు మేడం అన్నట్టు విజయలక్ష్మి మేడము, మనకున్న శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాకుండా. ఇప్పుడు యువత కొంచెం దారి తప్పుతుంది, వాళ్ళని కూడా మనం తల్లుల్లాగా దారికి తీసుకురావాలి. అసలు సమాజం ఏంటి, మనం ఏంటి అనేది చెప్తూ వాళ్ళకి మంచి పద్ధతులు నేర్పిస్తూ సమాజ గౌరవానికి, సమాజ నిర్మాణానికి మెయిన్ ముఖ్యంగా మనం పాత్ర వహించాలి. అది మన ఇందిరాగాంధీ కానీ, మన ఇప్పుడు ద్రౌపది ముర్ము కానీ, వీళ్ళందరిని చూసి మనం ఏదైనా చేయగలం. మనం చేయలేదంటూ ఏది లేదు. మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మనకు ఓకే చదువు, వినయం, విధేయత అవన్నీ ఉన్నాయి. మన చుట్టూ మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ముఖ్యంగా అది వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి. మీరు భయపడొద్దు దేనికి. ఇప్పటికీ అందరికి అసమానతలు చూపిస్తున్నారు. ఇళ్లలో ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా బాధలు పడుతున్నారు, బయట కూడా పడుతున్నారు. ఆ బాధలు అవన్నీ పడకుండా మనకై మనం, ఒక స్త్రీ అంటే గౌరవం, ఆమె దగ్గరికి వెళ్ళాలంటే, ఆమె జోలికి వెళ్ళాలంటేనే చట్టాలు కూడా అట్లా రావాలి. వస్తున్నాయి కానీ ఎన్నో అవుతున్నాయి, అమానుషాలు అవుతున్నాయి. వాటితోటి ఇంకా మనం బాధపడుతూనే ఉన్నాము. అవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఎడ్యుకేట్ చేయాలి. మన చుట్టూ ఉన్న జనాలను ఎడ్యుకేట్ చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆల్రెడీ మనం ఎడ్యుకేటెడ్ అయ్యాము, ఇంకా పైన స్టేజెస్కి రావాలి. మనకంటే పెద్దవాళ్ళని చూడాలి. మనం ఇంతే ఆగిపోకుండా ఏదైనా మనం చేయగలుగుతాం. ఏదైనా అంటే ఇప్పుడు నైట్ డ్యూటీస్ చేయట్లేదా అమ్మాయిలు,
చేస్తున్నారు. గౌరవప్రదంగా చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, వాళ్ళ స్టేజ్ని పెంచుకోవాలి, కానీ గౌరవప్రదంగానే ఉండాలి ఏదైనా. అట్లాగే పై స్టేజ్లకు రావాలి, మనం ఏంటో చూపియాలి. ఇప్పుడు మేడం అన్నట్టు ఎన్నో పనులు మనం చేస్తాం ఇంట్లో, అవి మనకు అదే వీళ్ళని చేయమంటే చేయలేరు, ఏమనుకోవద్దు, మీరు చేయలేరు. మేము అవన్నీ చేస్తూ కూడా బయట చేస్తున్నాం. అంటే మన శక్తి ఎక్కువే. మేడం అన్నట్టు విజయలక్ష్మి మేడము సృష్టికర్తలం. మనం సృష్టినే నిర్మించే వాళ్ళము. మనం గొప్ప అని చెప్పట్లేదు, గొప్పే కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని గుర్తించినందుకు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇలా ఎదుగుతున్నాము. అది దృష్టిలో పెట్టుకొని ఇంకా 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 పైకి ఎదగాలి. తెలివా, ధైర్యమా, మెయిన్ ధైర్యం కావాలి. ధైర్యం ఉంటే చాలు, ఏదైనా చేయగలము అనుకొని చేయాలి. అట్లనే మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది నా మెయిన్ ఎయిమ్. అది చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎవరిని అణచివేయబడ్డ వాళ్ళని మాత్రం అస్సలు అనగనియొద్దు. వాళ్ళకు ధైర్యం నేర్పాలి. మెయిన్ సమాజం అంటే ఏంటో అర్థం చేపియాలి. అదొకటి మన వంతు పాత్ర మనం నిర్వహించి మన వంతు ఈ సమాజ శ్రేయస్ కోసం పాటుపడాలి. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. తర్వాత వీళ్ళు దాదాపు క్లోజ్ అయినట్టు వీళ్ళు వర్క్ అనుకుంటాం మన అందరం. కాకపోతే 6, 7, 8 o'clock మీ డ్యూటీలో నేను చూసినాను. హార్డ్ వర్కర్ అనేది మనం 100% నమ్మాల్సిందే మనం, ఎందుకంటే మన కళ్ళతో చూసినాం కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. Welcome to our talk, sir. Thank you for joining our function today in auspicious day. Thank you. అమ్మా వందనాలమ్మా. ఇప్పుడు మాట అమ్మా నమస్సులమ్మా. మా గురించి ఏమన్నా 2 words చెప్పండి సార్. మాజీ అనొద్దు, అపూర్వ అనాలి. అపూర్వ అనుభవాధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఒక్కరోజే కాదండి, నిన్న మొన్నే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఉదయం లేచిన దగ్గర నుంచి. ఎందుకంటే ఇందులో గొప్ప విషయం ఉంది. షేరింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్, డేరింగ్ ఈజ్ డైనమిక్ హ్యాబిట్, బట్ కేరింగ్ ఏం హ్యాబిట్ అండి? షేరింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్, డేరింగ్ ఈజ్ డైనమిక్ హ్యాబిట్, కేరింగ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాబిట్. ఇంకొక సర్వీస్ ఉంది, సర్వీసింగ్ ఈజ్, శ్రీరాముడు అన్నాడు సమస్త ధర్మాల్లో సేవా ధర్మమే గొప్పదని. సర్వీసింగ్ ఈజ్ వండర్ఫుల్ హ్యాబిట్. దాని మించిన ఇంకో గొప్ప హ్యాబిట్ లేదనమాట. పాపం ఆడవాళ్లకు మనందరూ ఉంటేనే కన్నుల పంట, కానీ వాళ్ళకు తప్పదు 100 ఏళ్ల వంట. వాళ్ళ చేతులు కాల్చుకుంటేనే మన మూతులు కాల్చుకోవాలి. విజయలక్ష్మి రిటైర్డ్ వాటర్ వర్క్స్. మీరు రిటైర్డ్ అయినట్టు కనపట్లేదు, బట్ యు ఆర్ నాట్ టైర్డ్ బట్ రిటైర్డ్. ఓకే, ఎనీహో, ఒక రకంగా గంగమ్మ తల్లి సుజల సుఫలాం మలయజ శీతలాం. 2 అమ్మవార్లు ఉన్నారు గంగమ్మ తల్లిలు. మనకు జలధారగా, మనకు భగీరథ తాగే మంచినీళ్ళు ఇచ్చిన మహాదేవతడు. అద్భుతం. నేను కూడా మా పదం దేవుడు అమ్మవారు గంగమ్మ నా నోట్లోంచి పలికిచ్చింది. అదేవిధంగా రాధారాణి సింగర్ అంటే రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, మేడం గారు, వారిలో ఆ కళాత్మక తల్లికి, కళామ తల్లికి వందనం, అభివందనం, అభినందన చందనం. అదేవిధంగా జీవన జ్యోతి మీరే కదమ్మా, వాటర్ వర్క్స్. నాగభూషణం పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, అంతేనా? అదేవిధంగా మురళీకృష్ణ గారు, అపూర్వే. మిగతా వాళ్ళందరూ వాకర్స్ వివేకానంద్ గారు, వెంకటస్వామి గారు, మిత్రులు కిరణ్ కుమార్ గారు, రమేష్ రెడ్డి గారు, బబ్లు గారు, సంతోష్ కుమార్ గారు, మేడం సునీతారెడ్డి గారు, సంపతరెడ్డి గారు, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందన చందన మందార మాలికలు. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము ఇటు శివశక్తి ఇటు నారీ శక్తి రెండు కలిస్తేనే శివోహం అంటే శివుడు, పార్వతి అంటే ప్రకృతి, పార్వతి అంటే ప్రకృతి, ఈ రెండు కలిస్తేనే. అందుకనే శివుడు
అర్ధనారీశ్వరుడు అయ్యాడు. శివుడికి మించిన స్త్రీవాది ఎవరైనా ఉన్నారండి దేవతల్లో? ఎనీబడి? ఎవరు లేరు. కాబట్టి అర్ధనారీశ్వరుడికి సగభాగాన్ని ఇచ్చాడంటే మన ధర్మము, సనాతన ధర్మం ఎంత గొప్పదో మహాశివుడు చెప్పాడు. ఆ శివాత్మకమే బ్రహ్మకు విష్ణుకు ఆ శివతత్వం గురించి చెప్పడమే మహాశివరాత్రిగా మనం జరుపుకున్నాం. ఇప్పుడు అమ్మవార్ల గురించి నేను చెప్పాలి. ఫస్ట్ పొగడాలనా రగడాలనా? ఫస్ట్ పొగడేస్తా, ఓ బాధ అయిపోతుంది. నేను మీ గురించి నేను గతంలో రాసుకుని ఉన్నా, అది నాకు చెప్పే భాగ్యం కలిగింది. వనిత నీకు వందనం, అభివందనం. నారీ జన్మ ఎంతో అపురూపం. కరుణతో లాలించిన, కర్తవ్య దీక్షతో పాలించిన, తల్లిగా దీవించిన, ధర్మపత్నిగా నడిపించిన ఆమెకు ఆమె సాటి. అందుకే ఆమెకి లేరు పోటీ. అధ్యాయాన్ దశాచార్య ఆచార్యానం శతం పితః సహస్రం తు పితృః మాత గౌరవేణ తిరచ్చతి. దీని భావం ఏంటంటే, మన సంస్కృతి ఎంత గొప్పగా చెప్పారంటే, 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి. ఎనీ డౌట్? పూజనీయురాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అందుకే మొట్టమొదటగా మన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. పేరుగా చుట్టం ఉంటుంది, లోపల అంతా రంపమే ఉంటుంది కడుపులో. అది మిత్రుదేవోభవ. మీరు చప్పట్లు కొట్టండి. ఈ 3 రూపాయలని మిత్రుల్లో చూస్తాం. కొన్ని విషయాలు తల్లితో చెప్పలేం, తండ్రి దగ్గర చెప్పలేం, గురువు దగ్గర చెప్పలేం, బట్ ఫ్రెండ్ దగ్గర చెప్తాం. అందుకే ఈ 3 రూపాయలు మిత్రుల్లో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్త్రీ ప్రేమను అందించడంలో అమ్మ, స్త్రీ అన్నంలో ఓ దేవత, స్త్రీ తెలివితేటల్లో ఓ మంత్రి, స్త్రీ సకల కార్యంలో ఓ దాసి, స్త్రీ ఆదరించడంలో ఓ బంధువు, స్త్రీ ద్వేషించడంలో మొదలు పెడితే అది నిప్పే, స్త్రీ విజయానికి ఒక పర్వతం, స్త్రీ స్నేహంలో ఓ నమ్మకం, స్త్రీ దండించడంలో ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుని. ఇన్ని గొప్ప వేషాలు ఉన్నా, ఇన్ని ఉన్నాయా ఆడవాళ్ళలో? ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా? ఉన్నా కానీ అది ఎవరికి అర్థం కాని ఓ పొడుపు కథే. రైట్? ఎందుకంటే శ్రీకృష్ణుడు అమ్మవారు ద్రౌపదిని కొన్ని సందేహాలు అడిగినప్పుడు ఆమె అడిగిన ప్రశ్నకు జవాబు కృష్ణుడి దగ్గర లేదు. ఆయన ఏమన్నాడంటే, అమ్మా ప్రపంచంలో ఎతికి తెల్ల కాకిని పట్టుకురమ్మన్నా పట్టుకొస్తా, కానీ తెల్ల కాకిని పట్టుకొస్తానమ్మా. మట్టిని పిండి తైలం తీయమంటే తీస్తాను. అదేవిధంగా సముద్రం లోతులో చేప ఎంత లోతులో తీయమన్నా చెప్తాను, కానీ ఆడవారి మనసులో ఏం దాగుందో నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకో విషయం తెలుసా? నాకు 2 అమ్మాయిలు పుట్టారండి, నాకు 2 డాటర్స్. దానికి కారణం ఏంటో తెలుసా అండి? యద్భావం తద్భవతి అనే విషయం అందరికి తెలిసిందేనా? యద్భావం, మన ఏ ఫీలింగ్ వస్తే అదే రిజల్ట్ వస్తుంది. నాకు ఆడపిల్లలు పుట్టడానికి కారణం తెలుసా? నా భార్యను బాగా ప్రేమించిన కాబట్టి నాకు ఆడపిల్లలు పుట్టారు. ఎవరైతే భార్యలను ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు. ఎవరైతే భర్త ధ్యాసలో ఉండి భర్తను బాగా ప్రేమిస్తారో వాళ్ళకి మగబ్బాయిలు పుడతారు. ఎనీ డౌట్ ఇది? మా ఆవిడకి మళ్ళీ డౌట్ వచ్చింది, నాకు అబ్బాయి కావాలి, ఇది ఎట్లా అని అన్నది. ఇన్ని రోజులు నా ధ్యాసలో లేవు, ఇప్పుడు నా ధ్యాసలో ఉండు, నీకు అబ్బాయి పుడతానన్నా. అది ఎలా సాధ్యం అన్నది? సాధ్యం అంటే నేను చెప్పాను, ఒక హిస్టరీ చెప్పాను. ధృతరాష్ట్రుడు గుడ్డోడు పుట్టానికి కారణం మీకు అందరికి తెలిసిందే. వేదవ్యాసుడు రాగానే మా మహాతల్లి అంబిక ఏం చేసిందంటే కళ్ళు మూసుకుంది. చలో తదాస్తు అని గుడ్డోడు పుట్టాడు. మళ్ళీ పాండురాజు పుట్టాడు, అంబాలికని పంపించింది. ఆమె ఏం చేసింది? తెల్లమోహం పెట్టుకుంది. పేలిపోయిన తెల్లటి శరీరం పాండురోగంతో పుట్టాడు పాండురాజు. ఫీలింగ్స్ అక్కడ. అదే టైంలో మళ్ళీ దాసిని పంపించింది వేదవ్యాసుడు దగ్గర, వ్యాస మహర్షి దగ్గర. ఆ దాసి ఏమనుకుందంటే, అంతటి మహాపురుషుడితో నేను కలవాలా అని చెప్పి ఆనందంగా ఆయనతో గడిపింది. కాబట్టి వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలెక్చువల్ విదురదేవుడు పుట్టాడండి. అంటే అక్కడ ఫీలింగ్, కలిక ఆ కలికలో జరిగే సంగమంలో ఫీలింగే ఆ రిజల్ట్ వాళ్ళకి అట్లా వచ్చింది.
అని మావాడికి చెప్తే మరి ఈ విషయం నాకు ముందుకు ఎందుకు చెప్పలేదని అన్నది. నాకు డౌట్ వచ్చింది. ముందుకు చెప్తే నువ్వు 1/2 డజన్ మంది అబ్బాయిలు కొంటావు, డ్రాయర్లు, బల్లీలు, షూస్లు, సాక్స్లు ఎక్కడ పడితే అక్కడ పడిస్తారు. అదే అమ్మాయి ఉందనుకోండి చక్కగా ఎక్కడెక్కడ సర్ది పెడుతుంది, తల్లికి తోడుకుంటుంది. ఫాదర్ ఎప్పుడైనా ఆడపిల్ల చూడండి మనకు ఫోన్ చేయగానే ఎప్పుడు వస్తున్నావు డాడీ అంటది. అబ్బాయి అంటాడండి వీడు ఎప్పుడు పోతాడు డ్యూటీకి, నేను ఎప్పుడు ఫ్రెండ్తో పడతాను. అందుకనే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. తర్వాత మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఆడోళ్ళు తెలుగు వాళ్ళ మొగోళ్ళు తెలుగు వాళ్ళు చెప్పండి. ఓపెన్ ఓపెన్ ఆన్సర్. ఆడవాళ్ళ తెలుగు. దీనికి కారణం ఏంటంటే ఒక చరిత్ర ఉంది. ఒక దేవతను కొండలో బంధింపబడిందట. ఒక ముగ్గురు యమధీరులు లాంటి వాళ్ళు అమ్మవారిని బయటికి రక్షించారట ఆ రాళ్ల మధ్య నుంచి. దేవత వచ్చేసింది, మీకు వరం కోరుకోమని చెప్పిందట. అంటే ఒకడు అన్నాడు, పక్కన చూసిండు, ఈయనకంటే నాకు 2 తెలివి ఎక్కువ పెట్టమన్నాడట. ఎస్ అని చేసేసింది వరాల దేవత. నేనేం చేసా, పక్కన చూసిన ఆయనకంటే డబల్ నాకు కావాలన్నాడు. 4 వంతులు అడిగినట్టు. ఓకే పో శాంక్షన్ అన్నది. పక్కన సోదరుడు పేరేంటి, కిరణ్. కిరణ్ ఏమడిగింది తెలుసా, ఆయనకంటే నాకు ట్రిపుల్ కావాలంటే 8 వంతులు కావాలని. అంటే 8 వంతులు తెలివి కావాలి, డబల్ అయింది కదా, 2, 4, 8 కావాలంటే వరాలు ఇచ్చే దేవత డౌట్ వచ్చిందట. మరి నీకు 8 వంతులు అవుతావా, నువ్వు కిరణ్ కాదు కిరణ్మయ్య అవుతావు మరి అని అన్నట. అదేంటి అంటే ఆడ రూపం వస్తుంది అయినా పర్లేదు అన్నట. ఆ 8 వంతులు వంతే ఆడ మనిషిగా అయింది, ఆమె కిరణ్మయ్యి. కిరణ్ కాస్త కిరణ్మయ్యి. అంటే దాంట్లో ఒప్పుకునేది ఏంటంటే కిరణ్ బేడి. కిరణ్ బేడి కూడా మహా గొప్ప పోలీస్ ఆఫీసర్. మా డిపార్ట్మెంట్లో ఆమె సమాజం గురించి మొత్తం స్టడీ చేసింది, మహిళ గురించి చాలా గొప్ప ఒక పుస్తకం కూడా రాసింది. మహిళ గురించి కూడా తనే రాసింది, కానీ గొప్పగా రాలేదు, విమర్శిస్తూ రాసింది. కాబట్టి స్త్రీని అర్థం చేసుకునే భారం మగవాళ్ళదే. కాబట్టి అర్థము పరమార్థము చేసుకుని వెళ్ళటమే మనకున్న ధైర్యం. ఈరోజు మన ఇంతమంది మహిళామూర్తుల మధ్య మహిళా దినోత్సవం, ప్రతిరోజు మహిళా దినోత్సవం లాగానే భావిస్తూ అందరూ ఒకసారి కలుసుకునే అవకాశం కోసం ఒక డేట్ పెట్టారు. దట్స్ ఆల్. ఆ ఒకరోజనే కాదు, మనం ఎప్పుడైతే మహిళలు ఉంటే ఫస్ట్ వాళ్లకు గౌరవం ఇచ్చిన తర్వాతనే, వాళ్ళు లేనిది సృష్టి లేదు. ఏ దేవుడి పేరు అనగాల రాధాకృష్ణులు, సీతారాములు ఏవండి. కానీ ఇంకో లాజిక్ ఉంది, పార్వతీ పరమేశ్వరుడు. ఇక్కడ మాత్రం రివర్స్ అవుతుంది. ఎందుకు శివ పార్వతులు వచ్చింది అనేది గమనించాలి. అక్కడ పార్వతీ శివుడు అని అన్నారు అంటే మొత్తం శివోహం వ్యాపించి ఉన్నది అని అర్థం. పార్వతీ పరమేశ్వరులు అంటారు, కానీ పార్వతీ శివుడు అన్నారు, మళ్ళా శివ పార్వతులు అంటారు. ఎందుకంటే శివుడికి తండ్రి లేడు. ఒకరోజు పార్వతీ అమ్మవారు శివుడితో మాట్లాడుతుంటే శివుడికి అంటదన్నమాట, నీకు అమ్మ లేదు కదా అంటది. ఎస్ నాకు అమ్మ లేదు అంటాడు శివుడు. నీకు అత్త లేదు కదా అని అంటాడు. అంటే అమ్మ అత్త సమానమని వాళ్ళ భావన, అంటే దైవికం. అది చూడండి ఎంత గొప్పగా అండర్స్టాండింగ్ ఉందో. సో ఈ సందర్భంగా సునీత మేడంకి సడన్గా నన్ను పిలిచి మీ అందరినీ పరిచయం చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు, తర్వాత అమ్మ ఏదేదో చెప్పుంటాను అది ఉత్తుతే గ్యాసే, కానీ లైట్ తీసుకోవాలి. ఏంటంటే మా మహిళా వాళ్ళు కాబట్టి మా స్వతంత్రం ఉంది కాబట్టి మీతో మాట్లాడగలిగాము, మా బాధలను చెప్పగలిగాము. ఏదైనా సరే అమ్మవారి ద్వారా చెప్తేనే అయ్యేవారు కరుణిస్తారు. కాబట్టి మహిళామూర్తులకి, మా సోదరిమణులకు మరొకసారి నేను హృదయ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భారతీయ సంస్కృతిలో ప్రపంచంలో మొట్టమొదటిగా స్త్రీ శక్తిని గుర్తించింది భారతీయ సంస్కృతి. స్వామి వివేకానంద వారు అమెరికాలో ఇదే విషయం చెప్తారు. స్త్రీ ఎంత గొప్పదంటే, విదూషిమనుల్లో మన వేదకాలంలో ఏదైనా సమస్య వస్తే జడ్జిమెంట్కి స్త్రీ దగ్గరికి వెళ్ళేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. శంకరాచార్య వారి జీవిత చరిత్రలో ఆయన మొత్తం ప్రపంచం అంతా తిరుగుతారు, భారతదేశం తిరిగి చాలామందిని జయిస్తూ ఉంటారు. చివరిగా ఒరిస్సాకు వస్తారు. మండన్ మిశ్రుడు ఆ దేశానికి రాజులు అనమాట. అప్పట్లో కొన్ని సందర్భాల్లో రాజులు కూడా మంచి స్కాలర్స్ ఉండేవారు, మామూలుగా కూడా ఉండేవారు. ఈ యొక్క వేదాంతపరమైన చర్చకి మండన్ మిశ్రులకి శంకరాచార్య వారికి డిస్కషన్ మొదలవుతుంది. అప్పుడు ఇద్దరు కూడా టాప్ మోస్ట్ స్కాలర్స్ జడ్జిగా ఎవరిని పెట్టాలనే సందేశం వస్తుంది. ఆ ఇద్దరిని కూడా మించిన శక్తి ఉన్నది మండన్ మిశ్ర గారి భార్యకి.
ఆవిడ అప్పుడు జడ్జిగా ఉంటుంది. రెండోది మీరు చూడండి, సైంటిఫిక్ వే ఆఫ్ జడ్జిమెంట్ ఆ రోజుల్లోనే ఉండేది. అప్పుడు సరే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎలా డిసైడ్ చేస్తారంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే సైంటిఫిక్, ఈ రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు తెలుస్తారు, లైవ్ డిటెక్షన్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆవిడ ఏముంటుందంటే ఇద్దరు మెళ్ళలోనూ పూలమాలలు వేస్తాను, ఎవరు తప్పు చెప్పినా ఓడిపోయినా మాల వాడిపోతుంది, సత్యం చెప్పిన వాళ్ళు గెలిచింది, మాల అలాగే ఉంటుంది వారం రోజుల కింద అని చెప్తారు. వీళ్ళది డిస్కషను చాలా రోజులు నడుస్తుంది, ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. సరే చివరికి ఏమవుతుందంటే శంకరాచార్యుల వారు స్వతహాగా సన్యాసి, మండన్ మిశ్ర గృహస్థాశ్రమంలో ధర్మం చేశారు కాబట్టి కామశాస్త్రం మీద డిస్కషన్ అవుతుంది. అప్పుడు తర్వాత ఆయన పరీక్షణ చేసి వచ్చి దాని మీద కూడా డిస్కస్ చేస్తారు. 10 రోజులు అయ్యాక మండన్ మిశ్ర మెడలోని మాల వాడిపోతుంది, శంకరాచార్య వారి మెడలో మాల అలాగే ఉంటుంది, అదే సుగంధం వస్తుంది. ఆ విధంగా ఆయన జడ్జి అయ్యారు. ఈ మాట స్వామి వివేకానంద అమెరికన్స్కి చెప్తారు. రెండోది, ఒక మనిషి గొప్పవాడు అవటానికి కారణం 3 పేర్లు చెప్తా, చాలామంది అన్నారు. ఒకటి వివేకానంద, మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ. 3 కూడా ఏమంటారంటే మేము ఈరోజు ఇంత గొప్పవాళ్ళమయ్యా అంటే మాకు మా చిన్నప్పుడు తల్లి ఒళ్ళో నేర్చుకున్న విద్య వల్లే ఇంత వాల్యూ సిస్టమ్స్ మాకు తెలిసాయి అంటారు. తర్వాత ఏమైనా చేయవచ్చు కానీ ముందు వాళ్ళు 3 కూడా తల్లి రుణం అంటారు అట. ఏమి చేసినా కూడా 360 రోజులు చెయ్యాలని మన శాస్త్రం చెప్తుంది, ఒకరోజు కాదు. మదర్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు. అంటే పిల్లలకి మీ ఇళ్లలో మీరు ఇది నేర్పించండి. ఈవెన్ ఉమెన్స్ డే అంటే రోజు స్త్రీ గౌరవం ఇచ్చేవాళ్ళు మన సమాజము. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వెస్ట్రన్ కంట్రీలో లేవు కాబట్టి ఈ రోజు వాళ్ళు పెట్టారు. దాన్ని మనం కాపీ చూసి ఏదో సెలబ్రేట్ చేయడం కాదు, ఆ మాయలో పడకండి. సో ఇంతటితో నా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇక్కడితో ఆపుతాను. వివేకానంద కేంద్రానికి ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్ ఎదురుగుండా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు అడ్వకేట్, దాని కింద మా ఓన్ ఫ్లాట్ ఉన్నది. యాక్చువల్గా మేము 20 ఏళ్ల క్రితం కొన్నాము. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఒక 5-6 ఏళ్ల పాటు నేను అక్కడ పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, కంప్యూటర్ క్లాసులు నడిపాను. తర్వాత నాకు ఆఫీస్లో పెద్ద పోస్ట్ రావడంతో నేను నడపలేకపోయాను, రిటైర్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక వారంలో మొదలు పెడుతున్నాము. సమ్మర్ క్యాంప్గా పిల్లలకి 8th, 9th, 10th క్లాస్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్స్, ప్లస్ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్స్, ప్లస్ భారతీయ సంస్కృతి మీద కూడా రకరకాల ప్రోగ్రామ్స్, ప్లస్ ఉపాధి కల్పించే ఉద్దేశంతో కూడా షార్ట్లీ మళ్ళీ మేము అప్పట్లో కంప్యూటర్స్ పెట్టి ఒక 2 ఏళ్ళు నడిపించాం. స్పోకెన్ ఇంగ్లీషును, డిటిపిలు అవి కూడా మళ్ళీ అవి కూడా పెడదామని ప్లాన్లో చేస్తున్నాము. ఇవన్నీ కూడా క్రిస్టలైజ్ అవడానికి ఒక 1 month పడతాయి. తర్వాత మేము బ్రోచర్ ఇస్తాను. ఎవరికైనా ఈ డిటిపిలో చిన్న ఉపాధి కావాల్సిన వాళ్ళు నేర్చుకోవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు. ఆ తర్వాత పోస్టర్ అది ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఇస్తాము చూడండి. 15వ తారీఖు నుండి సాయంత్రం 6:30కి ఫస్ట్గా మెడిటేషన్ 1 week ఇంట్రడక్షన్ క్లాస్గా పెడుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, వాట్ ఈజ్ మెడిటేషన్, హౌ టు డూ ఇట్ అనేది. ఆ తర్వాత 23వ తారీఖుతో 10వ క్లాస్ పరీక్షలు అయిపోతున్నాయని తెలిసింది. 26, 27 10 రోజులు పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మార్నింగ్ 8 to 10 పెడతాము. అందరూ వచ్చి బెనిఫిట్ తీసుకోండి. ఇది ప్యూర్లీ స్పిరిచువల్లీ ఓరియంటెడ్ సర్వీస్ మిషన్. వీ విల్ నాట్ కండక్ట్ ఎనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎనీథింగ్. అది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కలిపినందుకు.